నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 మార్చి 26 బుధవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొన మాసం కృష్ణపక్షం. సూర్యోదయ సమయం ఉదయం 6:19 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:24. ఈ రోజు తిథి ద్వాదశి రాత్రి 1:40 వరకు, తదుపరి త్రయోదశి తిథి ప్రవేశము. ఈ రోజు నక్షత్రం ధనిష్ట రాత్రి 2:19 వరకు, తదుపరి శతభిష నక్షత్ర ప్రవేశము. ఈ రోజు వర్జము ఉదయం 7:36 నుండి ఉదయం 9:07 వరకు, దుర్ముహూర్త సమయం ఉదయం 11:57 నుంచి మధ్యాహ్నం 12:46 వరకు, రాహుకాల సమయం మధ్యాహ్నం 12:21 నుంచి మధ్యాహ్నం 1:52 వరకు, యమగండ కాలం ఉదయం 7:49 నుండి ఉదయం 9:20 వరకు, బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:43 నుంచి తెల్లవారి 5:31 వరకు, అమృత ఘడియలు సాయంత్రం 4:39 నుంచి సాయంత్రం 6:10 వరకు. ఈ రోజు అభిజిత్ ముహూర్తం లేదు. ఇది నేటి పంచాంగం. నమస్తే. మార్చి 26, 2025 నాటి దిన ఫలితాలలో మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి వృత్తి ఉద్యోగంలో ఉన్న వారికి విజయము, వ్యాపారంలో లాభాలు, ఆరోగ్యం చాలా మెరుగ్గా ఉంటుంది. కుటుంబంలో శుభకార్య సూచనలు. అదృష్ట రంగులు ఎరుపు, గులాబీ రంగు. మీకు చెప్పదగిన పరిహారము హనుమాన్ చాలీసా పఠనం చేయండి, తప్పక విజయం చేకూరుతుంది. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే వారికి ఆర్థిక విషయాలలో ఆచి తూచి వ్యవహారం చేయాలి. కుటుంబంలో కలహాలు తగ్గుతాయి. ప్రయాణాల్లో లాభాలు అనుకూలంగా ఉంటుంది. మీకు చెప్పదగిన అదృష్ట సంఖ్యలు లేదా అంటే మీకు కలిసి వచ్చే సంఖ్యలు 2, 12, 16. అయితే మీరు ఏదైనా పని మీద వెళ్ళాలి అని అనుకున్నప్పుడు తెలుపు రంగు, నీలం రంగు వస్త్రాలను ధరించి వెళ్ళినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. మీకు చెప్పదగిన పరిహారము శనివారం నాడు కానీ ఈ రోజు కానీ తప్పనిసరిగా నవగ్రహ ఆలయంలో శనేశ్వరుడికి నల్ల నువ్వులను దానంగా ఇచ్చినట్టయితే మరింత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండే వారికి నూతన పెట్టుబడులు పెట్టడానికి చాలా అనుకూలమైన సమయము. వ్యాపార రంగంలో లాభాలు వస్తాయి. ఆరోగ్యం మీద అత్యంత శ్రద్ధ పెట్టవలసిందిగా చెప్పదగిన సూచన. అనారోగ్య సమస్యలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే మీకు కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ రంగు, పసుపు రంగు. ఏదైనా కీలకమైన పని మీద వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఈ రంగు వస్త్రాలను ధరించి వెళ్ళినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. అయితే మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సహస్రనామ పారాయణం తప్పనిసరిగా చేయండి. కుదరదు, అవకాశం లేదు అని అనుకున్న వాళ్ళు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ఈ మంత్రాన్ని 108 సార్లు తక్కువ కాకుండా చదవండి.